ఉదయం మరో బ్రేకింగ్ చూసినాం. గోషమహల్ ఎమ్మెల్యే రాజేష్ సింగ్ పై మరో కేసు నమోదైంది. శ్రీరామనవమి శోభయాత్రలో రెచ్చగొట్టే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ షాహీనాథ్ గంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు రాజేష్ సింగ్ పై ఎఫ్ఐఆర్ బుక్ అయింది. శ్రీరామనవమి శోభయాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఎస్ఐ ఫిర్యాదు చేశారు. శ్రీరామనవమి సందర్భంగా తన కొడుకుని పరిచయం చేస్తూ ఇతర కమ్యూనిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో వెల్లడించారు. దీంతో రాజేష్ సింగ్ పై 153A 506 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కాగా కేసులో నమోదును రాజేష్ సింగ్ తప్పుపట్టారు. శ్రీరామనవమి శోభయాత్రలో తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని గోషమహల్ ఎమ్మెల్యే రాజేష్ సింగ్ స్పష్టం చేశారు. కొట్టేసిన పీడీ యాక్ట్ను తిరిగి తెరిచి మళ్లీ తనను జైలుకు పంపేందుకు కుట్ర జరుగుతుందని రాజేష్ సింగ్ ఆరోపించారు. ధర్మం గురించి మాట్లాడితే కేసులు, హిందూ రాష్ట్రం గురించి మాట్లాడితే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు తెలంగాణ భారతదేశంలో ఉందా, పాకిస్తాన్లో ఉందా అంటూ రాజేష్ సింగ్ ప్రశ్నించారు. కేసు అయిందని నాకు ఒక ఇంటిమేషన్ వచ్చింది. కేసుల పైన కేసులు, కేసుల పైన కేసులు అంటే ధర్మం పట్ల మాట్లాడితే కేసులు, హిందూ రాష్ట్రం గురించి మాట్లాడితే కేసు, నా గౌమాతని కొయ్యకండి అని మాట్లాడితే కేసు, హిందూ అమ్మాయిని ఎత్తుకొని పోతున్నారు, లవ్ జిహాద్ చేస్తున్నారు, దాని గురించి మాట్లాడితే కేసు. అసలు ఈ తెలంగాణ భారతదేశంలో ఉందా లేక పాకిస్తాన్లో ఉందా ఇవాళ నేను అడుగుతున్నా. మన హిందూ దేశంలో, మన భారతదేశంలో ధర్మం పట్ల మాట్లాడితే ఒత్తనికి కేసులు పెడుతున్నారు. అసలు ఈ కుట్ర ఏంటంటే పీడీ యాక్ట్ పెట్టిన తర్వాత ఒక కండిషన్ బెయిల్ నాకు ఇచ్చినారు.